హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే బ్రెడ్ కస్టర్డ్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి పాలు పెట్టుకొని పాలు బాగా మరిగించుకోవాలి. మేగడ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత పక్కన కస్టర్డ్ పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాగా మరుగుతున్న పాలల్లో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పంచదార అంతా బాగా కరిగిపోయిన తర్వాత కస్టర్డ్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి. బ్రెడ్ని చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా ఒక బౌల్ రెడీ చేసుకొని ఆ బౌల్ పక్కన పెట్టుకొని తర్వాత మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్లో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం బౌల్లో కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత బ్రెడ్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ని తీసి పీసెస్ని పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం కస్టర్డ్ మిల్క్ వేసుకొని మళ్ళీ కూడా బ్రెడ్ని అలాగే మనం చూపిస్తున్న విధంగా మొత్తం బ్రెడ్ అంతా అలాగే వేసుకొని లాస్ట్లో ఉన్న కస్టర్డ్ మిల్క్ మొత్తం అందులో వేసుకొని పైన కొంచెం మిల్క్ మేడ్ ఒక 2 స్పూన్లు అలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో టూటీ ఫ్రూటీ బాదం పప్పు జీడిపప్పు వేసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. ఇది బయట కొనుక్కోవాలంటే ఒక్క పీస్ 50 రూపీస్. అదే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చాలా నచ్చుతుంది కదా. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.